మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత ఒక పార్టీ నుంచి ఎటువంటి గ్యాప్ లేకుండా అంటే కంటిన్యూగా ప్రధానమంత్రి అవ్వడం ఇది రెండోసారి అండి. మొట్టమొదటిసారిగా 1952 ఎలక్షన్ జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వారణాసిలోని ఫుల్పూర్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసి అత్యంత భారీ మెజార్టీతో గెలుపొంది కాంగ్రెస్ తరఫున ఐఎన్సి నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఆ తర్వాత 1957లో జరిగిన సెకండ్ ఎలక్షన్ లో కూడా ఆయన ఫుల్పూర్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది రెండోసారి కూడా మన దేశానికి ప్రధానమంత్రి అవ్వడం జరిగిందండి. అలాగే థర్డ్ టైం 1962లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆ పార్టీ తరఫు నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ప్రస్తుతం అంటే 2014లో బీజేపీ తరఫు నుండి శ్రీ నరేంద్ర మోడీ గారు అత్యంత భారీ మెజార్టీతో గెలుపొంది ఫస్ట్ టైం మన దేశానికి ప్రధానమంత్రి అవ్వడం జరిగిందండి. ఆ తర్వాత 2019లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఆయన గెలుపొంది సెకండ్ టైం ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. కొంచెం మెజారిటీ తగ్గినప్పటికీ ప్రస్తుతం 2024లో కూడా ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతోని ఎంపీగా గెలుపొంది ప్రస్తుతం మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కంటిన్యూ చేయబోతున్నారండి. సో ఇక్కడ ఏంటంటే 1952లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో అప్పుడు ప్రధానమంత్రి కూడా ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ జిల్లా నుంచి పోటీ చేయడం జరిగిందండి 3 సార్లు. అంటే 1952, 1957, 1962. సో ప్రస్తుతం కూడా శ్రీ నరేంద్ర మోడీ గారు 2014లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేశారు. 2019లో కూడా వారణాసి నుంచి పోటీ చేశారు. 2024 కూడా వారణాసి పోటీ చేసి గెలుపొందారు. అంటే రికార్డు సాధించినటువంటి ఇద్దరు ప్రధానమంత్రులు కూడా ఉత్తరప్రదేశ్లోని జిల్లాల నుంచి ఎంపీలుగా పోటీ చేసి గెలవడం జరిగిందండి. సో మేజర్గా కూడా మన దేశానికి పనిచేసినటువంటి ప్రధానమంత్రులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళండి. అంటే ఉత్తరప్రదేశ్లో ఎంపీలుగా పోటీ చేసి గెలుపొందిన వాళ్ళే. ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, comment, and subscribe.